విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ దుర్ధుడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన 1928 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA పట్టా పొందారు. అనంతరం గుంటూరులో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ₹2 లంచం ఇవ్వజూసిన ఘటనతో మనసు వికలమై ఆ ఉద్యోగానికి రాజీ పడలేక రాజీనామా చేసి మద్రాసు నగరానికి వెళ్ళారు. అక్కడ తన పాత పరిచయాలను స్మరించుకొని వారిని కలిసి సినీ రంగంలో అడుగుపెట్టారు. అనతి కాలంలోనే విభిన్న పాత్రలు పోషించి మహానటుడిగా ఎదిగారు. తనను మహానటుడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని సాధించి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లి ప్రజా సేవకే నా జీవితం అంకితం అని చాటి చెప్పారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ₹2కి కిలో బియ్యం, సగం ధరకు జనిత వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ప్రజల్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన తారక రాముడి జన్మదినాన్ని వాడవాడలా శ్రీరాముని కళ్యాణంలా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 114వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోదగ్గ మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వారి జయంతి ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం. జిల్లా నిమ్మకూరు గ్రామంలో సబ్రిజిస్టార్గా ఉద్యోగం చేసిన నందమూరి తారక రామారావు గారు వచ్చేపోతే లంచాన్ని వ్యవస్థ నిర్మూలించాలి, లంచ వ్యవస్థ అనకూడదు, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని ధ్యేయంతో ముందుగా సినిమా రంగంలో ప్రవేశించి మొదటి కాలంలోనే మంచి మంచి క్యారెక్టర్లు చేసి ఆయన మహానటుడయ్యారు, విశ్వవిఖ్యాత ప్రసారభూముడు అయ్యారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన 9 నెలలకి రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి ఇతరులకు ఎన్నో సేవలు, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, మాండలిక వ్యవస్థను రద్దు చేసి, పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, ₹2 కిలో బియ్యం అందించి ప్రజలకు ఎన్నో సేవలు అందించిన నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు KPHP భగవంతుని పింఛన్ నాయకులు, కార్యకర్తలు ఆయన జన్మదినాన్ని ఉల్లాసంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అడిగి ఇంకా వివరాలు తెలుసుకున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని, అదేవిధంగా ఒక రాయలసీమ ముద్దుబిడ్డ, మాజీ మంత్రివర్యులు, నేటి రాష్ట్ర శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీత గారి జన్మదినాన్ని పురస్కరించుకుని
ఈ రోజున వాడలో కూడా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు చేయడం మొదలైంది. అదేవిధంగా ముందుగా చెప్పుకోవడానికి అన్న ఎన్టీఆర్ గారు అంటేనే ఒక ప్రపంచం. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీని స్థాపించి ఢిల్లీ వరకు మన తెలుగువాడి మాట వినబడేట్టు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ రోజున ప్రపంచ నలుమూలలో కూడా తెలుగువాడి ఖ్యాతిని గుర్తించదగిన విషయం అంటే ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు. వాళ్ళు చాలామంది కంప్యూటర్లు మేము చేసామంటారు. కానీ 1986లోనే సెక్రటేరియట్లో కంప్యూటర్ను ప్రారంభించిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన అటు రాజకీయ రంగంలో ఇటు సినీ రంగంలో తనదైన చరిత్రను సృష్టించుకుని ప్రజల కోసం ఏ రోజున కూడా రాజకీయాల కోసం పార్టీ పెట్టాల, ప్రజల సేవా సంక్షేమం కోసం పార్టీ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు తయారు చేయడం జరిగింది. ఈ రోజున ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్నా సరే కేవలం అన్నగారి దగ్గర ఆ పాఠాలు చదువుకున్న వాళ్ళే వాళ్ళ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఆయన క్రమశిక్షణ అటువంటిది. అలాంటి మహోన్నత వ్యక్తి ఇవాళ జయంతి జరుపుకోవడం చాలా ఆనందం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించినటువంటి మన గంగలమాటి కృష్ణకిషోర్ గారు, చెరుకూరు రవి గారు, రావి సురేష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు తెలుగుదేశం సోదర
ఏంటంటే పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసి మరి బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 దశాబ్దాలు 3 తరాలు ఇప్పుడు పిల్లలకు కూడా నందమూరి తారక రామారావు గారు అంటే ఎవరో తెలుస్తుంది. అలాగే అవే విధానాల్ని మా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా కొనసాగిస్తూ మరి మహిళలకి నిన్ననే మహానాడులో 33% మహిళలకి రాజకీయంగా చట్టసభల్లో మరి కూర్చోబెట్టడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది నిన్న. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రాంతీయ పార్టీల్లో చూసుకుంటే ఈరోజు నా నెంబర్ 1 పొజిషన్లో తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి అందరం కూడా తెలుగు ప్రజలందరం కూడా అలాగే ఒక కృష్ణుడు కానీ రాముడు కానీ అలాగే రావణాసురుడు కానీ ఏ రకమైన పాత్రల్లో కూడా నటించడం కాదు జీవించే మహా వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈ రోజున మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ అందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పేరులోనే ఒక వైబ్రేషన్. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. అటువంటి మహనీయుడి బాబు సౌండ్ పెట్టమ్మా, సౌండ్ 103వ జయంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ కాలనీలో మిత్రులు, అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ, నందమూరి తారక రామారావు గారు తెలుగు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు వింటూనే ప్రజల్లో ఒక అలజడి, ఒక వైబ్రేషన్. అటువంటి నాయకుడు, అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోయినా ఇవాళ దేశవ్యాప్తంగా, ఒక దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళు పంపిస్తుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంది. వాళ్ళ నందమూరి తారక రామారావు గారు ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ రాజకీయ పార్టీ ఒకదానికో సంబంధించిన వ్యక్తిగా ఎవరు చూడరు. ఆయన అందరి వ్యక్తి, ప్రజల వ్యక్తి, తెలుగు బిడ్డలు, తెలుగు జాతి అన్నా అని ఏకైక వ్యక్తిని పిలుచుకుంటున్నారంటే మరి ఆయన ఒక గొప్పగూడెం నాటి పెద్దతరం నుంచి నేటి యువతరం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న అంటే నందమూరి తారక రామారావు అనే విధంగా ఆయన జీవితం సాగిందంటే దానికి విలువ కట్టలేని పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో, రాజకీయాల్లో అనేక మందికి స్ఫూర్తి ప్రదాత. ఆయన ఒక కృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక వెంకటేశ్వర స్వామి వారిగా ఏ పాత్ర వేసినా వారికి వారే సాటి. అటువంటి మహా వ్యక్తిని జీవితంలో మనం చూడగలమా అనే
ఆలోచన వచ్చినప్పుడు ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా వారికి వారే సాటి, వారికి వారే మేటి. ఒక సినిమాల్లోనే కాదు, రాజకీయ జీవితంలో దేశంలోనే అనేక మంది రాజకీయ నాయకులకి ఒక రోల్ మోడల్ ఉన్న వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో ఒక అగ్రనేతగా ఎదిగిన మహానేత. మరి వారి శ్రీమతి బసవ తారకం గారి పేరు మీద ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఓపెన్ చేసి బసవ తారకం ట్రస్ట్ పేరు మీద ఇవాళ అనేక మంది దేశంలో క్యాన్సర్ రోగులకు ఒక మంచి భవిష్యత్, మళ్ళీ క్యాన్సర్ అంటేనే ఒక భయభ్రాంతులు కలిగించేటువంటి అటువంటి వ్యాధిని ఇవాళ ప్రపంచంలో దేశంలో అనేక మందికి మరి ఆ వ్యాధి నిర్మూలనకు వారు తీసుకున్న చొరవ దేశ ప్రజలు మర్చిపోలేదని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ రంగం తీసుకున్నా కూడా వారికి వారే సాటి అని చెప్పి సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి మహా వ్యక్తి మన మధ్య లేకపోయినా కూడా ఇవాళ ఒక్క వసంతనగర్లో నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయంటే వేల మంది మరి చూస్తూ ఉన్నాం. మన ముందు జనాలను చూస్తే ఆశ్చర్యం ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారి. మరి ఆయన 103 సంవత్సరాల నాడు పుట్టిన నేటి తరం, ఆయన మొహం కనీసం ఆయన సినిమాలు కూడా చూడనటువంటి వాళ్ళ నేటి తరానికి కూడా ఆయన ఒక రోల్ మోడల్గా నిలిచాడు, ఒక అభిమాన నాయకుడిగా ఉన్నాడంటే వారికి వారే సాటి అని చెప్పుకోవడం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరో విషయం మీ అందరికీ తెలియాలి. ఈ మధ్య హైదరాబాద్ మహానగరంలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ ముఖ్యమంత్రి గారిని ఈ అమీర్పేట్ సెంటర్లో మైత్రివనం జంక్షన్లో మాకు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కోరినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, ఆ మహానాయకుడు అందరి మనిషి, తప్పకుండా పెడదాం విగ్రహం, మీ అందరి కోరిక మేరకు నేనే వస్తా, నా చేతులు ఒక ముఖ్యమంత్రిగా నేనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పి వారు ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది. మరి ఆ మాటను నిజం చేసుకుంటూ ఇవాళ ఆయన 103వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అందరి కోరిక మేరకు అమీర్పేట మైత్రివనం సెంటర్లో పెద్ద ఎత్తు నిలువెత్తు శ్రీ నందమూరి తారక రామారావు గారి 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని సాయంత్రం ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఒక శుభపరిణామం. అది ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎక్కడ లేని విధంగా మరి సాయంత్రం ఈ కార్యక్రమం తీసుకోవటం అంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా నందమూరి తారక రామారావు ఒక కులమో, ఒక మతమో, ఒక పార్టీలో కాదు. కాబట్టి తప్పకుండా నేనే ఈ కార్యక్రమాన్ని నా భుజాన్ని వేసుకుని చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వటం, ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవడం కూడా తెలంగాణ సమాజానికి ఒక గౌరవప్రదం అని చెప్పి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఇందాకే మా మిత్రులు, మా పెద్దలు ఒక ఆయన ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ మంత్రిగా ఉన్న మహా వ్యక్తి, జరిగిన ఎలక్షన్లో ఆయన విశ్వనాథన్ గారు వారి పేరు ఏఐసిసి సెక్రటరీగా జూబ్లీస్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ రోజు. ఆ వ్యక్తి మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్లో టీవీకే పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఆయన అక్కడ మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందాక ఫోన్ చేసి, అన్నా మీరే కాదు మా తమిళనాడులో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున మేము విగ్రహం పెడదామని చెప్పి వారు చెప్తుంటే ఊళ్ళంతా పులకరించిపోయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నందమూరి మహా నాయకుడిగా అన్ని రాష్ట్రాల్లో
మీ అందరికీ తెలుసు బెంగళూరు ఈ చుట్టుపక్కల మన కోయమంత్రి ప్రాంతం అందరూ కూడా తెలుగు జాతి వారు ఎక్కడున్నా కూడా వారిని సరించుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గారిది పెద్ద చరిత్ర, ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా కూడా ఈ లెగసీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగు యువత ముందుకు సాగాలని అనేక మందికి ఆదర్శవంతంగా ఆయన జీవితాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకుని యువత ముందుకు సాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఉన్న ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా, అందరి అభిమాన వ్యక్తిగా, ఏ తప్పు చేయకుండా సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నీతికి ఖ్యాతికి నిలిచిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు కాబట్టి వారి ఆదర్శాలతో ముందుకు సాగుదామని చెప్పి మరి ఈరోజు ఈ సాయంత్రం జరగబోయే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున వేలాది మందిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ కూడా కోరుతూ చివరిగా ఒక్క మాట, మీ అందరి ఆలోచన నాకు తెలుసు, మనందరి ఆలోచన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, ప్రజల మనిషికి, విశ్వవిఖ్యాతకు భారతరత్న రావాలి అని చెప్పి ఎంతో మంది ఆలోచన. మరి దాన్ని కూడా అవకాశం మేరకు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ద్వారా అవసరమైతే అసెంబ్లీలో పెట్టి తీర్మానం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ చొరవ తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు తమ్ముడు శ్రీనివాస్ బాబు, వినయ్ బాబు, వినోద్ గారు, చావా శ్రీనివాస్ గారు, మా ఈ కాలనీ పెద్దలు నాగేశ్వరరావు గారు, మరి రామారావు గారికి అభిమాన నాయకులు మా నాగేశ్వరరావు, మా యువత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళందరికీ మనసారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. మీరు రేపు బావి పోరు రా, మేము అయిపోయింది చదవనండి. ఏబీసీ తెలిసారా? అన్నగారు మాట్లాడాలండి ఈరోజు. ఏం చేస్తారు అన్నగారు డైరెక్ట్ మాట్లాడాలి. వాళ్ళ గంట సేపు మాట్లాడారు. ఇంకా మనం 2 రోజులు అయిపోయింది మనం ఈ లోపల
అదిగా